బాగలేకపోతే అయ్యా ఈ అలంకాల మీద పడ్డా అయ్యా 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 అయ్యని ఆయన చేసుకుని నింటే మరి కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి బతికే ఉన్నాడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా అనుకోరు బాడీ అది అనుకోరు బతికే ఉన్నాడని అనుకుందాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏదో ఒకటి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇంతమంతా పెడతాం. నెంబర్ రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తా. ఇలా మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. ప్రతి ధైర్యం దొరుకుతాడు. వీరికి ఇట్లా ఏడిస్తే ఇట్లా నలుగురు తీసుకొచ్చి బయట నలుగురు దొరుకుతాడు అందువల్ల నిన్న మెదక్లో కానీ చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము, దేవుడు ఉన్నాడు, భయపడకుండా ఎట్లా కట్లా మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎత్తుకుదాం మొదలు. తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారు అయినాడు వర్షంలో. ధైర్యం ఉంటుంది. కొత్త హాస్పిటల్కి పోతావా, పంపియన్నా ఎట్లుంటావా? చూసుకోండి, మరి నిన్నంత బేజారైందిగా చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, నేను చెప్తున్నా కదా. నిన్న కూడా చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాను కూడా. భయపడకూడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంత రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు మా, ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాం అమ్మా, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు. నేను మళ్ళీ వస్తాను, ఒకసారి మాట్లాడొస్తాను.